అజేయుడు గరుడు రెండవ భాగం. గరుడుని పట్టుకొని కాని తిరిగి రావద్దని ఆజ్ఞాపించిన సేనాధిపతి దళనాయకులను భటులను దశ దిశలకు పంపించాడు. గరుడుడి గాలింపు చర్యలకు 8 మంది దళనాయకులను పురమాయించాడు. 8 మంది దళనాయకులు 8 దిక్కులకేసి బయలుదేరారు. ఇదిలా ఉండగా సేనాధిపతి వేసిన వ్యూహం గురించి గరుడుడి అనుచరులకు తెలిసింది. ఆ అనుచరులలో 8 మంది గరుడులా వేషం ధరించారు. ఆ గరుడ వేషధారులు కూడా 8 దిక్కులలో సైనికుల కోసం వేచి చూస్తున్నారు. గరుడుని వెతుకుతూ అక్కడికి వచ్చిన దళనాయకులను సైనికులను పథకం ప్రకారం 8 దిక్కులలో కాచుకొని ఉన్న గరుడుడి అనుచరులు దళనాయకులతో సైనికులతో కుహాన యుద్ధానికి దిగారు. వారి దాటికి తాళలేక వెనుదిరిగారు సైనికులు. ఈ విషయాలన్నీ తెలియని సేనాధిపతి దర్బారులో రాజు సమక్షంలో తన వ్యూహం గురించి చెప్పి సైనికులు విజయం సాధిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోసాగాడు. అప్పుడు ఆదిత్యుడు కల్పించుకుని, సేనాధిపతి, మన సైనికులు గరుడుణ్ణి పట్టుకున్నారా? అంతేకాకుండా అతని అనుచరులను కూడా మన సైనికులు బంధించారా? మరి గరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు సేనాధిపతి మాట్లాడుతూ, ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్పను. త్వరలో నువ్వే నీ కళ్ళారా చూస్తావు. నేను చెప్పేదంతా నిజమేనని నీ నోటుతో నువ్వే ఒప్పుకుంటావు అన్నాడు ధీమాగా. ఇక ఆనాడు సభ ముగియగానే సేనాధిపతి తన గృహానికి బయలుదేరి వెళ్ళాడు. సైన్యమందిరంలోకి వెళ్ళిన సేనాధిపతి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సైన్య మందిరంలో గరుడు నిద్రపోతూ ఉండడం కనిపించింది. అప్పుడు సేనాధిపతి వెదకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే అని మనసులో ఆనందపడుతూ అతన్ని బంధించాలన్న ఉద్దేశ్యంతో చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళి అంగరక్షకులను లోపలికి పిలిచాడు. వాళ్ళక్కడికి వచ్చి గరుడుని బంధించడానికి సమీపించబోతుండగా గరుడు సేనాధిపతితో, వాళ్ళు అవసరం లేదు సేనాధిపతి. వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేసి శ్రమపడవలసిన అవసరం లేదు. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రా. మన ఇద్దరం ద్వంద్వయుద్ధం చేద్దాం. అప్పుడు ఎవరు గెలుస్తారో నువ్వే చూస్తావు అన్నాడు గరుడు. అప్పుడు నరేంద్రదేవుడు ఆవేశంగా కత్తి దూసి గరుడు మీదకి ఉరికాడు. గరుడు లాఘవంగా ఆ కత్తివేటు నుంచి తప్పించుకున్నాడు. అలా చాలాసేపు యుద్ధం జరిగింది. సేనాధిపతి పోరాడుతున్నప్పటికీ అతని కత్తివేటుకు దొరకకుండా మెరుపులా అక్కడా ఇక్కడ ఎటు చూసినా గరుడే కనిపించాడు సేనాధిపతికి. మెరుపు వేగంతో కదులుతున్న గరుడు వేసిన ఒక్క దెబ్బకు నరేంద్రదేవుడి చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది. ఇక యుద్ధం చేయలేక స్పృహ కోల్పోయాడు సేనాధిపతి. ఆ తరువాత గరుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇదిలా ఉండగా గరుడుణ్ణి వెతుకుతున్న దళనాయకులకు గరుడు సరస్సులోని పడవలో ఉన్నాడని సమాచారం అందగానే 8 మంది దళనాయకులు సైనికులు హుటాహుటీగా సరస్సులోని ఆ పడవకేసి బయలుదేరారు. సైనికులు ఆ పడవను సమీపించేసరికి గరుడు పడవలో నిద్రిస్తూ కనిపించాడు. గరుడు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వాళ్ళెంతగానో సంతోషించారు. ఆ భటుల్లో ఒకడు గరుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆతృతతో అతని ముఖంపై ఉన్న ముసుగును తొలగించబోతుండగా దళనాయకులు వద్దని వారించారు. ఈ ముసుగును రాజసభలో రాజు సమక్షంలో సేనాధిపతి తొలగిస్తారు, లేకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఇతన్ని ఇలాగే ముసుగుతోనే తీసుకువెళదాం అని చెప్పి గరుడుని గొలుసులతో బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. గరుడుని పట్టుకున్నారన్న వార్త రాజ్యమంతటా తెలియగానే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆ రోజు సభ కిక్కిరిసిపోయింది. 2 భటులు గరుడుని మోసుకువచ్చి రాజు సమక్షంలో దించారు. రాజు చాలా సంతోషించాడు. జనంలో నుంచి ఒకరు, ఆహా, దళనాయకుల్ని అభినందించాలి, ఇక మనం ప్రశాంతంగా బ్రతకవచ్చు అన్నారు. ఇంకొకరు, భలే, ఆఖరికి గరుడుని పట్టి బంధించారు, ఇక మన రాజ్యంలో బందిపోట్ల బెడద ఉండదు అంటూ మాట్లాడుకోసాగారు. ఇదిలా ఉండగా గొలుసులతో బంధించబడి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న గరుడు ఎవరో తెలుసుకుందామని సభాసదులందరూ ఊపిరి బిగబెట్టి మరీ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. గరుడుడి ముసుగు తొలగించడానికి సేనాధిపతి నరేంద్రదేవుడు వస్తాడని అందరూ ఎదురుచూడసాగారు. ఎందుకంటే గరుడుణ్ణి పట్టుకోవటంలో ముఖ్య పాత్ర ఆయనదే కాబట్టి. అయినప్పటికీ ఎంతసేపు చూసినా సేనాధిపతి ఆచూకీ తెలియరాలేదు. ఆయన కొడుకు రవీంద్రదేవుడు ఇక ఉండలేక సహనం కోల్పోయి తనే గరుడుడి ముసుగు ఊడదీశాడు.
అప్పుడు సభాభవనమంతా ఒక్కసారిగా హాహాకారాలతో ప్రతిధ్వనించింది. అందరూ ఆ ముఖం వంక చూసి ఆశ్చర్యపోయారు. గరుడుడి ముఖం చూసిన రవీంద్రదేవుడు ఒక్క క్షణం నోట మాట రాక స్థాణువులా నిలబడిపోయాడు. అంతలోనే తేరుకుని, ఏమిటి, మా తండ్రి గారా గరుడు అన్నాడు ఆశ్చర్యంగా. మా తండ్రి గారు గరుడు కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర. ఈ దుండగానికి పాల్పడిన దుష్టుడెవరో తెలుసుకోండి, అసలు జరిగిందేమిటో చెప్పండి అంటూ దళనాయకులను నిలదీశాడు. వారు జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించి తమకే పాపం తెలియదన్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న రాజుకు మతిపోయినంత పనయింది. ఆయన దిగ్భ్రాంతి చెందాడు. గరుడి రూపంలో నరేంద్రదేవుడే నాటకమాడుతున్నాడా? ఏమిటి ఇదంతా, ఎంత సిగ్గుచేటు వ్యవహారం అనుకున్నాడు రాజు. ఇలా పలు రకాల ఆలోచనలతో సతమతమవుతున్న రాజుతో ఆదిత్యుడు, ప్రభు, గరుడు ఒక వ్యక్తి కాదని నా అభిప్రాయం. రాజ్యంలో కొందరు అధికారులు సాగిస్తున్న దుష్ట పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమమని నాకనిపిస్తున్నది. మీరు ఒకసారి ఆలోచించండి ప్రభు అన్నాడు ఆదిత్యుడు. అప్పుడు రాజు ఆదిత్యునితో, నువ్వు చెబుతున్నది ఆలోచించదగ్గ విషయంగానే ఉన్నది ఆదిత్య. అయితే దానిని గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. అందులోని నిజానిజాల గురించి తెలుసుకుని ఆ దర్యాప్తు నివేదికను నాకు త్వరలోనే సమర్పించు అన్నాడు రాజు. చిత్తం ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. ప్రజలు నిజంగానే పీడించబడుతున్నప్పుడు మనం అమలు చేసే వాటిలో కొన్ని నీతిలేని శాసనాలను రద్దు చేయవలసి ఉంటుంది అన్నాడు ఆదిత్యుడు. అలాగే ఆదిత్య, నువ్వు చెప్పిందే నిజమైతే అలాగే చేద్దాం. ఇప్పుడే నీ పని ప్రారంభించు అన్నాడు రాజు. అయితే పూర్తి వివరాలు సేకరించడానికి కొంత సమయం కావాలి ప్రభు. కనీసం 6 నెలల కాలం పట్టవచ్చు అన్నాడు ఆదిత్యుడు. రాజు అనుమతితో ఆదిత్యుడు ఆయన వద్ద సెలవు తీసుకొని తన గృహానికి వెళ్ళిపోయాడు. అతడు గరుడు వేషం ధరించి తన రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తి అయిన వీరబాహును కలుసుకున్నాడు. గరుడు వీరబాహుతో మాట్లాడుతూ నది సమీపంలోని చాలా బంజరు భూములు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఎవరూ సేద్యం చేయటం లేదు. వాటిని మన కష్టం ద్వారా తిరిగి సేద్యానికి ఉపయోగించుకోవచ్చు. ఆ బంజరు భూములను సాగు భూములుగా కూడా మార్చవచ్చు. దానికి చాలామంది యువకులు కావలసి వస్తారు. అంతమంది జనం మనకు దొరుకుతారా వీరబాహు అని అడిగాడు ఆదిత్యుడు. అప్పుడు వీరబాహు, అదేం పెద్ద సమస్య కాదు బాబు, కావలసినంత మంది యువకులు సిద్ధంగా ఉన్నారు అన్నాడు. ఇదిలా ఉండగా కొన్ని వారాలు గడిచాయి. ప్రజలు రాజ్యమంతటా అక్కడక్కడ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయని ప్రజలు ఆనందపడుతున్నారు. ఈ విశేషాలను తెలుసుకున్న రవీంద్రుడు అంతగా ఆనందపడటానికి ఏమున్నది అందులో? అందరూ ఆదిత్యుని తెగ మెచ్చుకుంటున్నారంట. అతన్ని అంతలా పొగడటానికి అతడు ఏం చేశాడని? రాజాజ్ఞను పాటిస్తున్నాడు అంతే కదా అంటూ తన అక్కసును తెలియచేశాడు. అప్పుడు సేనాధిపతి కల్పించుకొని, రవీంద్ర, నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. ఇప్పుడేమైందని? ఇప్పుడు ఆరంభం మాత్రమే. అసలు మార్పులు మునుముందున్నాయి. అసలు ముందుగా చంద్రపురి నాయకత్వంలోనే మార్పు రానున్నది అన్నాడు. ఇదిలా ఉండగా అక్కడ గరుడు యువకులను ప్రోత్సహించి బంజరు భూములను సాగు చేయించసాగాడు. పేదలకిచ్చిన భూములు వారి కష్టంతో తిరిగి సాగులోకి వచ్చాయి. గరుడి వ్యక్తిగత పర్యవేక్షణలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆనందంగా ఉండటం చూసిన గరుడు మంచి కాలం మరెంతో దూరంలో లేదు అనుకున్నాడు ఆనందంగా. ఆదిత్యుడు రాజుకిచ్చే సలహాలు, సూచనలతో రాజ్యంలో క్రమంగా శాంతి భద్రతలు ఏర్పడ్డాయి. ప్రజలు ఆనందంతో రాజుని ఆదిత్యుణ్ణి పొగడసాగారు. ఈ మార్పులను చూసిన రాజుకి ఆదిత్యుడి మీద ప్రబలమైన విశ్వాసం ఏర్పడింది. అప్పుడు రాజు ఆదిత్యునితో, ఆదిత్య, నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను నాయనా. చిన్నవాడివైనా ప్రజల గురించి ఆలోచించి మీ తండ్రి గారిలా నువ్వు ఇచ్చే సలహాల వల్ల ప్రజలలో ఉండే అశాంతి తగ్గుముఖం పట్టింది. అంతేకాదు, ఇప్పుడు ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది. అందుకే నిన్ను నేను నా ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ప్రధానమంత్రిగా నీ బాధ్యతలను స్వీకరించు అన్నాడు రాజు. దానికి ఆదిత్యుడు ఆనందంగా, కృతజ్ఞతలు ప్రభు మీ అభిమానానికి. నేను సాయి శక్తిలా మీ క్షేమం కోసం
నా దేశ ప్రజల క్షేమం కోసం నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాను అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి ఆదిత్యుడు వెళ్ళగానే మహారాజుతో, ప్రభు, ఒక మనవి. ఆదిత్యుడు అనుభవం లేనివాడు, మనకు మరింత అనుభవజ్ఞుడు అవసరమేమో, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రభు అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న రవీంద్రుడు కల్పించుకొని, ఏమిటి, ఆదిత్యుడు ప్రధానమంత్రా? అందుకు అతనుకున్న అర్హతలేమిటి ప్రభు అని అడిగాడు. అప్పుడు రాజు, నాకు ఆదిత్యుడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. అతడు నా నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయడు. కాబట్టి ఇది నా దృఢ నిర్ణయం. వెంటనే ఆదిత్యుని ప్రధానమంత్రిగా ప్రకటించండి, ఇది నా ఆజ్ఞ అంటూ భటులను ఆదేశించాడు. ఆదిత్యుడు ప్రధానమంత్రి అయ్యాక అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు అందరూ సమావేశమయ్యాక, ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో వస్తున్న మార్పులను మీరందరూ చూస్తున్నారు. అందరిలోనూ మన పాలన మీద ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టింది. బందిపోట్ల బెడద కూడా తగ్గింది. అంతేకాకుండా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రపురిలో మళ్ళీ శాంతి నెలకొన్నందుకు మహారాజుగారు చాలా సంతోషంగా ఉన్నారు. మన రాజ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అన్నాడు ఆదిత్యుడు. అప్పుడు అధికారులందరూ, అవుడు మంత్రివర్య, మన రాజ్యం అభివృద్ధికి మీరు చెప్పినట్లు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. అప్పుడు అందులో ఒక అనుచరుడు మాట్లాడుతూ, బందిపోట్లు అంటే జ్ఞాపకం వచ్చింది. ఇటీవల కొంతకాలంగా గరుడుని గురించిన వార్త అసలు వినిపించడం లేదు. అసలు గరుడు ఏమయ్యాడో తెలియడం లేదు అన్నాడు. ఇంతలో సేనాధిపతి కల్పించుకుని, గరుడు మాట్లాడకుండా, ఏ సందేశం పంపకుండా ఉన్నాడంటే ఏదో ఆలోచనలు చేస్తున్నాడన్నమాట. గరుడు అతని అనుచరులు కూడా తగిన అవకాశం కోసం వేచి ఉన్నారు. ఆ అవకాశం వస్తే మళ్ళీ హఠాత్తుగా మన మీద దాడి చేసినా చేయవచ్చు. మనం సిద్ధంగా ఉండాలి. మన సైన్యాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు చేసే దాడిని తిప్పికొట్టగలం అన్నాడు సేనాధిపతి. సేనాధిపతి మాటలు విన్న ఆదిత్యుడు నవ్వుకుంటూ సేనాధిపతితో, అలా అయితే శాంతి భద్రతల విషయం మీరు చూసుకోండి, ఇక నిర్వహణ వ్యవహారాలు నేను చూసుకుంటాను అన్నాడు. అప్పుడు సేనాధిపతి గొప్పగా, శాంతి భద్రతల వ్యవహారం మొత్తం నేనే చూసుకుంటాను. వాళ్ళని మన రాజ్యం దరిదాపులకు కూడా రానివ్వను. ఈసారి గరుడు నా నుంచి తప్పించుకుని పారిపోలేడు. ఇంతకు ముందు అయితే నన్ను మోసం చేసి పారిపోయారు. ఈసారి వాడు నా చేత చిక్కాడా, ఆ క్షణమే నుగ్గు చేసేయను అంటూ గొప్పలు చెప్పుకోసాగాడు. ఆదిత్యుడు సేనాధిపతి మాటలకు వచ్చే నవ్వును ఆపుకుంటూ తన గృహానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తన భవనంలో తన తండ్రి ఆశీస్సుల కోసం ఆయన చిత్రపటానికి నమస్కరించి మౌనంగా ప్రార్థిస్తున్నప్పుడు ఏదో చప్పుడైంది. ఆదిత్యుడు ఉలిక్కిపడి, ఏమిటా చప్పుడని వెలుపలికి వచ్చి చూశాడు. అప్పుడే ఒక డేగ ఎగురుకుంటూ లోపలికి వచ్చింది. దాని నోటిలో ఏదో లేఖ కనిపించింది. ఆహా, డేగ తప్పక ఏదో సందేశం తెచ్చి ఉంటుంది అనుకుంటూ దానిని తీసి చదివాడు. అది వీరబాహు నుంచి వచ్చింది. అందులో సేనాధిపతి చేసే దుష్టపథకం గురించి రాసి ఉంది. నూతన స్థావరాలలో అశాంతిని సృష్టించి ప్రజలను దోచుకుని ఆ నిందను గరుడుపై వేయటానికి రవీంద్రదేవుడు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి తగు జాగ్రత్తలో ఉంటూ వారు చేసే పథకాలను తిప్పికొట్టే ఆలోచన చేయాలి అంటూ సందేశం పంపించాడు వీరబాహు. ఆదిత్యుడు లేఖను చదువుతున్నప్పుడు ఎవరో లోపలికి వస్తున్న అలికిడి వినిపించింది. దానితో ఆదిత్యుడు వెనుకకు తిరిగి చూశాడు. అరుణ లోపలికి వస్తుండటం కనిపించింది. వీరబాహు పంపిన లేఖను గురించి ఆలోచిస్తున్న ఆదిత్యుడు అరుణను చూసి ఆమె ఎలాంటి వార్త తెస్తున్నదో ఏమిటో అనుకున్నాడు. లోపలికి వచ్చిన అరుణ ఆదిత్యుడు వంక చూస్తూ, అభినందనలు ఆదిత్య, నువ్వు ప్రధానమంత్రి అయినందుకు అన్నది. అప్పుడు ఆదిత్యుడు ఆనందంతో, ధన్యవాదాలు అరుణ. అయినా ఇన్ని రోజుల నుంచి నీ ఆచూకీ తెలియలేదు. అసలు నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. దానికి అరుణ, వీరబాహు రక్షణలో నేనొక నూతన స్థావరంలో క్షేమంగా ఉంటున్నాను ఆదిత్య. అయినా అక్కడ కూడా రక్షణ ఉన్నట్లు అనిపించడం లేదు. ఎవరెవరో మనుష్యులు వచ్చి గొడవలు చేస్తున్నారు. అందరినీ కొడుతున్నారు. ఇళ్లకు నిప్పంటిస్తున్నారు. ప్రతి చోట అలజడులు సృష్టిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సేనాధిపతి అతని కొడుకు పురమాయించిన వాళ్ళ అనుచరులే. స్థావరాలలో ఉన్న జనం మీద రవీంద్రదేవుడి మనుషులు అరాచకాలను సృష్టిస్తున్నారు.
అతడి అనుచరులు కలిసి ఏవేవో పథకాలు కుట్రలు పన్నుతున్నారు అని చెప్పింది అరుణ. కుట్రలంటే ఎలాంటివి అని అడిగాడు ఆదిత్యుడు. అప్పుడు అరుణ, ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి ఆయుధ సామగ్రిని, మంది మార్బలాన్ని తెప్పిస్తున్నారు. అంతేకాకుండా రాజును, ప్రధానమంత్రుల్ని తరలించుకుపోయి ఆ నిందను గరుడుడిపై వేసి అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. దానితో పాటు రాజుకు విశ్వాసపాత్రులైన అధికారులను హతమార్చడానికి పథకాలు వేస్తున్నారు. ఆదిత్య, ఈ పరిణామాలన్నింటి నుంచి రాజును, రాజ్యాన్ని ఎలా రక్షించాలో ఆలోచించు. ఇప్పుడు నిన్ను ఈ విషయం గురించి హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చాను అన్నది అరుణ. ఈ విషయం గురించి నన్ను ముందే హెచ్చరించి మంచి పని చేశావు అరుణ. వీరబాహు కూడా లేఖలో ఈ పథకాల గురించి కొంతవరకు తెలియచేశాడు అన్నాడు ఆదిత్యుడు. అప్పుడు ఆదిత్యుడు, ఇది పౌర్ణమి వేళ, పూజకు వేలైంది. నువ్వు జాగ్రత్తగా స్థావరానికి వెళ్ళు అన్నాడు అరుణతో. అలాగే ఆదిత్య, దయచేసి నువ్వు మాత్రం తగు జాగ్రత్తలో ఉండు. మీ తండ్రిగారి మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. నువ్వు చంద్రపురి రక్షణ కోసమే జన్మించావని, నువ్వు వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న వాళ్ళలో 6వ తరం అదృష్టవంతుడివి నువ్వేనని, నీకు గరుడ భగవానుని అనుగ్రహం లభిస్తుందని మీ తండ్రి రాసిన లేఖ ద్వారా తెలిసింది కదా. ఇక నువ్వు జాగ్రత్తగా అడుగులు వేసి ఈ దుష్టశక్తులను అంతం చేయాలి. గరుడ భగవానుడు నిన్ను రక్షించుగాక. ఇక సెలవు అంటూ అరుణ వెనుతిరిగి వెళ్ళిపోయింది. అది 7వ పూర్ణిమ. ఆదిత్యుడు గరుడుని భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించి 6 పున్నమిలు దాటాయి. ఆదిత్యుడు పూజ ముగించి భక్తితో, గరుడదేవా, నీ ఆశీర్వాద బలంతో నా తండ్రిగారి స్థానంలో నేను ప్రధానమంత్రిగా నియమించబడ్డాను. ఈ రాజ్యాన్ని దుష్టుల బారి నుంచి కాపాడే భారం నీదే అంటూ గరుడుణ్ణి ప్రార్థిస్తుండగా ఉన్నట్లుండి ఒక వింతకాంతి గది అంతా అలుముకున్నది. ఆ వెలుగులో ఆదిత్యుడికి ఏమీ కనిపించలేదు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆదిత్యుడికి ఒక మృదు మధురమైన కంఠస్వరం వినిపించింది. ఆదిత్యుడు ఆశ్చర్యపోతూ చూస్తుండగా, ఆదిత్య, భయపడకు, నీకు ఎలాంటి హాని జరగదు అన్న మాటలు గరుడ భగవానుని విగ్రహం నుంచి వినపడ్డాయి. అంతేకాకుండా విగ్రహానికి ముందున్న ఈక నుంచి ఒక వింతకాంతి వెలువరటం ఆదిత్యుడు గమనించాడు. ఆ విగ్రహం నుంచి ఇంకా ఈ విధమైన మాటలు వినిపించాయి. ఆదిత్య, నీ స్వార్థ ప్రయోజనాలకు అధికారాన్ని దుర్వినియోగం చేయనంత కాలం నా అదృశ్య శక్తి నీకు కవచంలా ఉండి నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేసి నీ మాతృభూమిని రక్షించు. సదా ఎప్పుడూ నా దయ నీపైనే ఉంటుంది అన్న మాటలు వినిపించాయి. ఆదిత్యుడు ఆ దివ్యవాక్కులను వింటున్నప్పుడే విగ్రహం పాదపీఠంపైనున్న ఈక మెల్లగా లేచి గాలిలో సుడులు తిరుగుతూ క్రమక్రమంగా పెద్దది కాసాగింది. దానిని చూసి ఆదిత్యుడు అమితాశ్చర్యం చెందాడు. అప్రయత్నంగా చేతులు జోడించి దానినే చూస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే ఆ గదిలోని వింతకాంతి అంతా ఆదిత్యుడి శరీరాన్ని కవచంలా ఆవహించింది. తన శరీరంలో కొన్ని మార్పులు రావటం ఆదిత్యుడు గమనించాడు. అతని వక్షస్థలం, వీపు భాగంలో ఈకల కవచం ఏర్పడింది. డేగతలలాంటి కిరీటం ఏర్పడింది. కళ్ళు ఎరుపెక్కాయి. కాళ్లకు లోహపు తొడుగులు ఏర్పడ్డాయి. ఆదిత్యుడు తనలో కలిగిన ఈ మార్పులకు ఆశ్చర్యపోతూ గరుడ భగవానుని విగ్రహం ముందు మ్రోకరిల్లి భక్తితో నమస్కరిస్తూ, ఓ గరుడదేవా, నీ కరుణ అపారం. నా మాతృభూమికి నిస్వార్థంగా సేవ చేస్తూ సదా నీ ప్రేమకు పాత్రుడిగా మసులుకుంటాను. అయినా ఈ రూపంలో నేనెలా అందరి ఎదుట తిరగగలను తండ్రి అని అడిగాడు ఆదిత్యుడు. అప్పుడు గరుడుడి విగ్రహం నుండి, నాయనా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. నీ శరీరంలో వచ్చిన మార్పు నీకు మాత్రమే తెలుస్తుంది. మిగిలిన వారికి ఎప్పటిలా మామూలుగానే కనిపిస్తావు. నీ పూర్వులు నన్ను పూజించిన ఫలితంగా నా శక్తియుక్తులను నువ్వు పొందగలిగావు. నీకు లభించిన ఈ అద్భుత శక్తులను గొప్ప పనులు చేయవలసి వచ్చినప్పుడు, సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకో. నా ప్రభువు నారాయణుడు కూడా దుష్టశక్తుల బారి నుంచి నిన్ను రక్షించగలడు అన్న మాటలు వినిపించాయి. కొంతసేపటికి ఆదిత్యుడి చుట్టూ ఉన్న దివ్యకాంతి మెల్లగా కరిగిపోతూ అతని శరీరంలో ప్రవేశించింది. అప్పుడు ఆదిత్యుడు అప్రయత్నంగా తన తండ్రి చిత్రపటం వైపు చూశాడు. ఆ చిత్రపటం నుంచి ఒక తేజోరూపం వెలువడింది. ఆదిత్యుడు ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో ఆ తేజోరూపం, నాయన ఆదిత్య,
నీకు ఎలాంటి హాని కలగకూడదనే నేను ఇక్కడే ఉండిపోయాను. బిడ్డా, నిన్ను చూసి నేను చాలా గర్విస్తున్నాను. నా స్వామి నిన్ను తన పరికరంగా ఉపయోగించుకుంటున్నాడు. నువ్వు సర్వత్రా విజయుడివి కాగలవు అంటూ ఆదిత్యుణ్ణి దీవించి ఆ తేజోరూపం అదృశ్యమైంది. సరిగ్గా ఆ సమయంలోనే వెలుగు మొత్తం మాయమై గదిలో చీకటి అలుముకున్నది. ఎవరో తలుపు కొట్టే చప్పుడు వినిపించింది. ఆదిత్యుడు కంగారుగా ఎవరై ఉంటారు ఈ సమయంలో అనుకుంటూ తలుపు తెరిచాడు. బయట అరుణ కనిపించింది. అప్పుడు ఆదిత్యుడు, అరుణా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? అసలు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. దానికి అరుణ, నేను ఇక్కడ నుండి వెళుతున్నప్పుడు ఏదో మెరుపులాంటి వింతకాంతి కనిపించింది. ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే నీ బొట్టులు కూడా స్పృహ లేకుండా పడి ఉన్నారు. నీకేం కాలేదు కదా ఆదిత్య అని అడిగింది అరుణ. నాకేమీ కాలేదు అరుణ, నేను బాగానే ఉన్నాను. అయితే ఇంతకు ముందు నీకు కలిగిన అనుభూతిని గురించి మాత్రం ఎవ్వరికీ చెప్పవద్దు. ఎటూ వచ్చావు కనుక ఈ లేఖను తీసుకువెళ్ళి వీరబాహుకి అందజేయి అంటూ ఒక లేఖను అరుణకి అందించాడు ఆదిత్యుడు. అప్పుడు అరుణ ఆదిత్యుడి వంక వింతగా చూస్తూ, ఆదిత్య, ఇంకా నీ చుట్టూ ఏదో దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతున్నది. నీ లేఖను తీసుకువెళ్ళటం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. ఇక వెళ్ళి వస్తాను ఆదిత్య అంటూ వెనుదిరిగింది అరుణ. అప్పుడు ఆదిత్యుడు లోపలికి వెళ్ళి తన తండ్రి చిత్రపటానికి నమస్కరించి, తండ్రి, మామూలు మనిషినైన నన్ను ఈ మహత్కార్యానికి పురికొల్పుతున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మీ విశ్వాసానికి పాత్రుడునని నిరూపించుకుంటాను అంటూ నమస్కరించాడు. ఇదిలా ఉండగా గరుడిలా ముసుగులు ధరించిన పలువురు మళ్లీ ప్రజలపై పడి అలజడి సృష్టించసాగారు. ఆదిత్యుడికి ఫిర్యాదులు అందాయి. వీరబాహు వచ్చి ఆదిత్యునితో, ప్రభు, ఇవన్నీ నరేంద్రదేవుడి దుండగాలే. ఈ చర్యలను ఎలాగైనా ఆపాలి అన్నాడు. దానికి ఆదిత్యుడు, వీరబాహు, ఈ దుండగాలను ఆపడానికి ముందు ఈ పనులు చేయిస్తున్న వాళ్ళను పట్టుకోవాలి అన్నాడు. మరునాడు రాజభవనంలో అందరి సమక్షంలో ఆదిత్యుడు మాట్లాడుతూ, ప్రజలు కలిసికట్టుగా గరుడుణ్ణి పట్టుకున్నారు. ఒక్క గరుడుణ్ణి కాదు, ఏకంగా 6 పట్టుకున్నారు అన్నాడు ఆదిత్యుడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోతూ, ఏమిటి 6? అయితే వాళ్లకు బహిరంగ ఉరిశిక్ష విధించాలి. తగిన విచారణ జరిపి రేపు ఉదయమే ఉరి తీయించాలి. ఇప్పుడే చాటింపు వేయించు అని ఆజ్ఞాపించాడు రాజు. వెంటనే రాజ్యమంతటా చాటింపు జరిగింది. రవీంద్రదేవుడు ఈ పరిణామాలన్నింటినీ చూసి హడలిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విచారణలో మన పేర్లు బయటకు వస్తే మనకు ప్రాణాపాయం కలుగుతుంది. ఎలాగైనా బహిరంగ ఉరిశిక్షను అడ్డుకోవాలి అంటూ పథకాలు వేయసాగాడు. ముందుగా సేనాధిపతి రాజభవనంలోని కొంతమంది సైనికులను తన వైపుకు తిప్పుకున్నాడు. వారి సాయంతో పావులను కదపసాగాడు. ముందుగా రాజును, ప్రధానమంత్రిని ఎవరికీ అనుమానం రాకుండా ఒకచోట బంధించడం ద్వారా తన పథకాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఆ పథకం గనుక నెరవేరిందంటే చంద్రపురి రాజ్యం తలరాతనే మార్చివేయగలను అనుకున్నాడు. సైనికులను పిలిచి, మీరు ముందుగా ప్రధానమంత్రి ఆదిత్యుణ్ణి బంధించండి అంటూ ఆజ్ఞాపించాడు. సైనికులు వెంటనే తమరి ఆజ్ఞ అంటూ బయలుదేరి వెళ్లారు. కొంతసేపటికి వెనుదిరిగి వచ్చిన సైనికులతో, ఆదిత్యుని అదుపులోకి తీసుకున్నారా అంటూ ప్రశ్నించాడు సేనాధిపతి. లేదు ప్రభు, ప్రధానమంత్రి తన నివాసంలో కనిపించడం లేదు అన్నారు సైనికులు. దానికి సేనాధిపతి కంగారుగా, సరే అయితే ముందుగా రేపు ఉరిశిక్ష విధించనున్న వాళ్ళందరినీ వదిలేయండి అని ఆజ్ఞాపించాడు. ఆలస్యం చేయడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో. సైనికులు సరేనని సేనాధిపతి చెప్పినట్లే చేశారు. సేనాధిపతి తన పథకాలను అమలు చేస్తూ రాజభవనంలోని నమ్మకస్తులైన కాపలాభటులను తొలగించి వారి స్థానంలో తన మనుషులను నియమించాడు. తరువాత రాజును అపహరించి నేలమాళిగలోని కారాగారంలో బంధించి రాజును గరుడు అపహరించుకుపోయాడని ప్రచారం చేయాలని పథకం వేశాడు. అప్పుడు రవీంద్రుడు, నాన్న, ముందుగా నువ్వు ఆ గరుడుణ్ణి పట్టి బంధించాలి, లేకపోతే మన పథకాలన్నీ విఫలం కాగలవు అన్నాడు.
దానికి సేనాధిపతి, అవును రవీంద్ర, నువ్వు చెప్పింది నిజమే. మన సైనికులకు గరుడు త్వరలోనే పట్టుబడతాడు. వాణ్ణి తప్పక బంధించి తీరుతాం. నువ్వు కంగారు పడకు అన్నాడు. సేనాధిపతి పథకం ప్రకారం సైనికులు రాజును బంధించడానికి రాజభవనానికి వెళ్లారు. వాళ్లకు అక్కడ రాజు కనిపించలేదు. హతాశులైన వారికి అక్కడ ఒక లేఖ కనిపించింది. ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయిన సైనికులు, లేఖ ఏమై ఉంటుంది, ఎవరు పంపి ఉంటారు అనుకుంటూ దానిని తీసి చదివారు. అందులో, నేను రాజుగారి శత్రువును కాను, ఆయనకు మిత్రుణ్ణి. రాజుగారిని, ప్రధానమంత్రిని వారి భద్రత కోసం సురక్షిత ప్రదేశానికి నేనే అపహరించుకుపోతున్నాను. మంచికి చెడుకు మధ్య యుద్ధం ఇక మీదటే ఆరంభమవుతుంది. నేను మంచివారికి ఎప్పుడూ అండగా ఉంటాను, దుష్టులకు ఎప్పుడూ సింహస్వప్నంలా ఉంటాను. కొంతమంది దుష్టులు చేసే పథకాల గురించి నాకు తెలిసింది. దుష్టులకు ఇదే నా హెచ్చరిక. ఇట్లు గరుడు అంటూ రాసి ఉంది. సైనికులు జాగ్రత్తగా ఆ లేఖను తీసుకువెళ్లి సేనాధిపతికి చూపించారు. దానిని చూసిన సేనాధిపతి ఆగ్రహావేశంతో, గరుడు గరుడు, ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఎవరక్కడ? వెళ్ళండి, రాజు ప్రధానమంత్రి ఆచూకీ తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెతికి వాళ్ళను పట్టుకుని హతమార్చండి. ఇదే నా ఆజ్ఞ అన్నాడు ఆవేశంగా. కొంతమంది సైనికులు రాజును, ప్రధానమంత్రిని వెతుకుతూ బయలుదేరారు. ఈ లోపుగా సేనాధిపతి అధికార పగ్గాలు చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రాజ్యమంతటా రాజు, ప్రధానమంత్రి కనిపించకపోవటం వల్ల తప్పని పరిస్థితుల్లో అధికార బాధ్యతలను రవీంద్రదేవుడు చేపట్టినట్టు చాటింపు జరిగింది. అక్కడక్కడ ప్రకటనలు వెలువడ్డాయి. గరుడు ఆచూకీ తెలియచేసిన వారికి గొప్ప బహుమతులు లభిస్తాయని రాజ్యమంతటా చాటింపు వేయించారు. ఇదిలా ఉండగా రాజభవనంలో మాయమైన రాజుగారిని ఒక వాహనంలో అడవిలో కొండల గుండా తీసుకువెళుతున్నారు. రాజుతో పాటు ఆదిత్యుడు కూడా ఆ వాహనంలోనే ఉన్నాడు. ఆదిత్యుడు రాజుతో, మహాప్రభు, మీ అనుమతి లేకుండా హఠాత్తుగా మిమ్మల్ని ఇలా తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి. మీకు తెలియకుండా మన రాజ్యంలో కొంతమంది దుష్టులు తమరిని హతమార్చి రాజసింహాసనాన్ని దక్కించుకోవటానికి పథకాలు వేస్తున్నారు. ఆ దుష్టుల నుంచి తమరిని కాపాడుకోవటానికి ఇలా రహస్యంగా తీసుకురావలసి వచ్చింది. ప్రభువులు క్షమించాలి అన్నాడు. అప్పుడు రాజు ఆవేశంగా, ఎవరా దుష్టుల ఆదిత్య? తక్షణమే చెప్పు అన్నాడు. దానికి ఆదిత్యుడు కాసేపు మౌనం వహించి, ఇంకెవరో కాదు మహారాజా, మీ బావమరిది, అతని కొడుకు అయిన రవీంద్రదేవుడు. వాళ్ళ దుర్మార్గానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాదు, ఇన్నాళ్ళు ప్రజలను హింసిస్తున్న వాళ్ళందరూ కూడా సేనాధిపతి అనుచరులే. వాళ్ళందరూ కూడా గరుడిలా వేషాలు ధరించి నానా విధాలుగా ప్రజలను వేధించడమే కాకుండా ఎదురు తిరిగిన వాళ్ళను చంపుతున్నారు, ఇళ్లకు నిప్పు పెడుతున్నారు, రకరకాల రాక్షస కృత్యాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, ఈ నేరాలన్నింటినీ గరుడి మీద మోపాలని కుట్రలు పన్నుతున్నారు అని చెప్పాడు ఆదిత్యుడు. ఈ దుష్ట పథకాలను విన్న రాజు దిగ్భ్రాంతి చెంది, సేనాధిపతి, అతని కొడుకు ఇంత కుట్రకు పాల్పడతారని ఎప్పుడూ అనుకోలేదు ఆదిత్య అన్నాడు ఆవేదనతో. అప్పుడు ఆదిత్యుడు, తమ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకూడదని ఇలా తీసుకువచ్చాను. మా తండ్రి గారికి అంగరక్షకుడిగా వ్యవహరించిన వీరబాహువే ఇంతసేపు రథాన్ని నడిపి మనల్ని సురక్షితంగా ఈ గుహకు చేర్చాడు. నేను తమరిని ఇలా తీసుకువచ్చిన సంగతి రాజభవనంలో మరెవ్వరికీ తెలియదు. పైగా జలపాతానికి వెనుక ఉన్న ఈ గుహ చాలా సురక్షితమైనది అన్నాడు ఆదిత్యుడు. సరే, ఇప్పటి పరిస్థితులకు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? నువ్వు నాతోనే ఇక్కడే ఉంటావు కదా, వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా ఆదిత్య అన్నాడు రాజు. దానికి ఆదిత్యుడు, లేదు మహారాజా, మన రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడటానికి నేను రాజధానికి వెళ్ళాలి. మిమ్మల్ని కంటికి రెప్పలా మీ రక్షణా బాధ్యతలు వీరబాహు చూసుకుంటాడు అన్నాడు. ఆదిత్యుడు మాట ముగించే లోపలే వీరబాహు లోపలికి వచ్చి ఆదిత్యుడితో, అరుణ కూడా ఇక్కడే ఉంది బాబు, రాజుగారిని కలవటానికి అనుమతి కోరుతోంది అన్నాడు. సరే వీరబాహు, తనని తీసుకురా, వెళ్ళి రాజుగారిని కలుసుకుందాం అన్నాడు ఆదిత్యుడు. వీరబాహుతో కలిసి ఆదిత్యుడు లోపలికి వెళ్ళాక రాజుకు వాళ్ళను పరిచయం చేశాడు. మహాప్రభు, ఏనే వీరబాహు, ఇక ఈమె పేరు అరుణ. వాళ్ళ తండ్రి గారు మా తండ్రి గారికి ప్రాణ స్నేహితుడు.
అరుణ నా తండ్రి వద్ద ఆయుర్వేదం నేర్చుకునేది. ఇప్పుడు ఆమె మీ అవసరాలను చూసుకుంటుంది అన్నాడు రాజుతో. ఆ తరువాత రోజు ఆదిత్యుడు రాజు వద్ద సెలవు తీసుకొని మారువేషం ధరించి రాజధానికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట ప్రజలు గుమిగూడి ఉండటం ఆదిత్యుడు గమనించాడు. ఏమిటో చూద్దామని అక్కడకు వెళ్లిన ఆదిత్యుడికి సేనాధిపతి నరేంద్రదేవుడు మాట్లాడటం కనిపించింది. ఏమి మాట్లాడుతున్నాడో తెలుసుకుందామన్న ఆతృతతో దగ్గరకు వెళ్లిన ఆదిత్యుడికి అతని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. నరేంద్రదేవుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలారా, మన రాజుగారితో పాటు ప్రధానమంత్రి కూడా కనిపించడం లేదు. ఆయన మహావీరుడు. ఆయన కనిపించడం లేదంటే నాకు నమ్మశక్యంగా లేదు, బాధగా ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను నేను తీసుకుంటున్నాను అంటూ ప్రసంగిస్తున్నాడు. ఇదంతా వింటున్న ఆదిత్యుడు ఆశ్చర్యపోతూ, ఏమి నటన, ఏమి నైవంచన, అతనికి తగిన గుణపాఠం తప్పక నేర్పి తీరాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా ఆలోచిస్తూ అంతమంది జనంలో ఉన్నా సరే ఆదిత్యుని నరేంద్రదేవుడు గుర్తుపట్టాడు. అప్పుడు రహస్యంగా రవీంద్రుణ్ణి పిలిచి, రవీంద్ర, ఆదిత్యుడు వచ్చాడు చూడు, జనంలోనే ఉన్నాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మారువేషంలో వచ్చాడు. ముందుగా నేను వెళ్ళి స్వాగతం చెబుతాను, తరువాత ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు. చెప్పిన విధంగానే ఆదిత్యునికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి, మీకేమైందోనని మేం భయపడిపోయాం ఆదిత్య. అయినా ఏమిటి వేషం అని అడిగాడు సేనాధిపతి. దానికి ఆదిత్యుడు, ఏదో ఒకటి జరిగి ఉండాల్సింది, కానీ అది జరగలేదు, అందుకే ఈ వేషంలో రావలసి వచ్చింది అన్నాడు ఆదిత్యుడు సేనాధిపతికి అర్థమయ్యి కానట్లు. అప్పుడు జనంలోంచి కేకలు వినిపించాయి. అటు తిరిగి చూసిన ఆదిత్యుడికి జనం ముఖంలో ఆదిత్యుని చూశామనే సంతోషం కనిపించింది. వాళ్ళలో కొందరు ప్రీతమ ప్రధానమంత్రికి స్వాగతం అంటూ అరిచారు. ఇంకొందరు ప్రధానమంత్రి వర్ధిల్లాలి అంటూ కేకలు వేశారు. నరేంద్రదేవుడికి ఇది నచ్చలేదు. ఎందుకంటే తను ఇక రాడు అనుకున్న ప్రధానమంత్రిని చూసి ప్రజలు ఇలా సంతోషపడుతున్నందుకు. అప్పుడు అక్కడే ఉన్న రవీంద్రదేవుడు ముందుకు వచ్చి ఆదిత్యునితో, ఆదిత్య, ఎక్కడికి అదృశ్యమైపోయావు? ఏమిటి మారువేషం? ప్రధానమంత్రిగా నువ్వు ఈ చర్యలను గురించి ప్రజలకు వివరణ ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉంది అన్నాడు. ఆదిత్యుడు వారి మాటలకు సమాధానం చెప్పకుండా ప్రజలకేసి తిరిగి, ప్రజలారా, నేను కొన్ని పరిస్థితుల కారణంగా ఈ విధమైన మారువేషం ధరించవలసి వచ్చింది. మీరు ఆందోళన చెందకండి. ఒక సంక్షోభాన్ని తప్పించడానికి మన మహారాజు గారు రాజభవనాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. త్వరలో ఆయన మీ వద్దకు తిరిగి రాగలరు. ప్రస్తుతానికి అంతకు మించి మరేమీ చెప్పలేను. అంతవరకు మీరంతా ఓర్పు వహించండి. ఇక సెలవు అంటూ ముగించాడు ఆదిత్యుడు. ఆ మాటలకు రవీంద్రదేవుడు మండిపడుతూ ఆదిత్యుని వంక చూసి ఆవేశంగా, నువ్వు గరుడు కలిసే రాజును అపహరించి ఉంటారు. నువ్వొక అబద్ధాల పుట్టవు. మీరంతా కలిసి రాజును చంపలేదనటానికి ఆధారం ఏమిటి అంటూ అడిగాడు ఆదిత్యుణ్ణి. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసిన రవీంద్రుడు సహనం కోల్పోయి ప్రజల సంగతి మరిచి ఆదిత్యుణ్ణి బంధించాలనుకున్నాడు. రవీంద్రుడు చేసిన కనుసైగలతో కొందరు భటులు తన కేసి రావటం ఆదిత్యుడు గమనించాడు. కారాగారమే నువ్వుండటానికి తగిన స్థలం. భటులారా, వాణ్ణి పట్టి బంధించండి అంటూ ఆజ్ఞాపించాడు ఆవేశంగా రవీంద్రుడు. అయితే అక్కడే ఉన్న సేనాధిపతి దానికి అడ్డుపడ్డాడు. అది రవీంద్రుడికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో చెప్పబోయిన రవీంద్రుడిని వారించాడు సేనాధిపతి. ఆదిత్య, వాణ్ణి తప్పుగా అర్థం చేసుకోకు. మహారాజుగారు అపహరించబడ్డారు. ఆయన ఆచూక్యంతవరకు తెలియలేదు. ఆయన కనిపించలేదన్న విచారంతో రవీంద్రదేవుడు అలా మాట్లాడాడు. ఆయన ప్రాణానికి ప్రమాదం కలగవచ్చేమోనని భయంగా ఉంది అన్నాడు ముఖంలోని భావాలను మారుస్తూ. ఆదిత్య, ఇక నువ్వు నీ మందిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటూ ఆదిత్యుని ముందు నటించసాగాడు. ఆ సమయంలో ఆదిత్యుడు వారిద్దరినీ చూసి ఎంతలా నటిస్తున్నారు, వీరికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు మనసులో. సేనాధిపతి మాటలకు బదులు చెబుతూ, కృతజ్ఞతలు సేనాధిపతి. రాజుగారి గురించి అంత ఎక్కువగా ఆందోళన చెందకండి. ఆయన క్షేమంగా ఉన్నారు. త్వరలోనే ఆయన రాజధానికి తిరిగి రాగలరు. ఇక సెలవు. నేను విశ్రాంతి మందిరానికి వెళతాను అంటూ ఆదిత్యుడు తన భవనానికి బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఆదిత్యుడు వెళుతున్నాడే కాని ఆలోచనంతా సేనాధిపతి మీదే ఉంది. అసలు సేనాధిపతి నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? ఏదో రహస్యం ఉంది. మళ్ళీ వాళ్ళేదో కుట్ర పన్నుతున్నారు. లేకుంటే నన్నింత తొందరగా ఎందుకు వదిలిపెడతారు? ఇక నుంచి నేను మరింత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. ఆదిత్యుడు వెళ్ళిపోగానే రవీంద్రదేవుడు సేనాధిపతితో, ఏమిటి నాన్న ఇలా చేశావు? ఏ పాటికి మన సైనికులు ప్రధానమంత్రిని బంధించి ఉండేవాళ్ళు. నువ్వెందుకు అడ్డుపడ్డావు అని ప్రశ్నించాడు తండ్రిని. దానికి సేనాధిపతి, రవీంద్ర, నువ్వు తొందరపడకు. ఏ పనైనా ఆలోచించి చేయాలి. ప్రజలంతా ఇక్కడే ఉన్నారు. నువ్వు చేసే తొందర పనుల వల్ల మనం చేసిన కుట్రలన్నీ బయటపడిపోగలవు. అప్పుడు రాజ్యం మన చేయి జారిపోతుంది. ప్రజలు మనకు ఎదురు తిరుగుతారు అంటూ కొడుకుకు నచ్చచెప్పాడు సేనాధిపతి. అక్కడే ఉండి ఈ సంఘటనలన్నీ చూస్తున్న ప్రజలలో కలకలం చెలరేగింది. తమలో తాము గుసగుసలాడుకోసాగారు. మన ప్రధానమంత్రిని బంధిస్తారేమో. ఆ తండ్రి కొడుకులు ఎంతకైనా సమర్థులు. ఏ పనైనా చేయగలరు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు అంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకోసాగారు. ప్రజల మధ్య చెలరేగిన ఈ కలకలం విన్న సేనాధిపతి ప్రజలలో వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో ముందు జాగ్రత్తగా, మన ప్రధానమంత్రికి ఎలాంటి హాని జరగదు, ఆయన క్షేమంగా తన విశ్రాంతి మందిరంలో ఉన్నారు, మీరు ఇక మీ ఇళ్లకు వెళ్ళిరండి అంటూ ఆదేశించి ఆనాటి ప్రసంగం ముగించి రాజభవనానికి వచ్చిన సేనాధిపతి తనకు విశ్వాసపాత్రులైన దళనాయకుల్ని పిలిపించాడు. వాళ్లతో, ప్రధానమంత్రిని అక్కడి నుంచి మరెక్కడికి కదలకుండా చూసుకోండి. అతన్ని చూడటానికి వచ్చే వాళ్ల మీద కూడా నిఘా వేసి ఉంచండి. మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి సుమా, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దానికి దళనాయకులు, చిత్తం ప్రభు, ఆయన్ను భవనం నుంచి ఎక్కడికి వెళ్లకుండా చూసుకుంటాము అంటూ వెలుపలికి నడిచారు. ఇదిలా ఉండగా ప్రయాణ బడలిక వల్ల బాగా అలసి ఉన్న ఆదిత్యుడు సభ నుంచి తన విశ్రాంతి గృహానికి వెళ్ళగానే అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. గది అంతా చిందరవందరగా ఉంది. తన గదిలో ఉన్న సామాన్లన్నీ కింద పడవేయబడి ఉన్నాయి. అంతేకాదు గదులన్నీ దోచుకోబడి ఉండటం ఆదిత్యుడు గమనించాడు. కాని అప్పటికే బాగా అలసిపోయి ఉండటం వల్ల నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో రాజభవనంలో సేనాధిపతి, అతని కొడుకు రవీంద్రదేవుడు రాజు ఆచూకీ తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదిత్యుని నుంచి వారు ఎటువంటి సమాచారం రాబట్టలేకపోయారు. రాజు గనుక తిరిగి వస్తే తమకు సింహాసనం దక్కదు, పైగా తాము శిక్షకు గురి అవుతారు. కాబట్టి ఇందులో భాగంగా ఒక మాంత్రికుణ్ణి రాజభవనానికి రప్పించారు. అతను పూజలు ప్రారంభించి తనకు కనబడుతున్న దృశ్యాలను గురించి చెప్పడంతో వారిద్దరూ ఆసక్తిగా వినసాగారు. ఏమి కనిపిస్తుందో చెప్పమని ఆదుర్దాగా అడిగిన వారికి మాంత్రికుడు, ఆహా, ఇప్పుడు నేను రాజును చూడగలుగుతున్నాను. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. మరో ఇద్దరు ఆయన వెంట కాపలాగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారు. అంతేకాదు రాజు ఉన్న ఆ స్థలం చుట్టూ అన్ని రకాల అడవి జంతువులు తారట్లాడుతున్నాయి. ఒక పెద్ద జలపాతం కూడా ఉంది. ఇంతకు మించి మరేది స్పష్టంగా కనపడటం లేదు అన్నాడు మాంత్రికుడు. ఆ మాటలకు తండ్రి కొడుకులు ఓర్పు కోల్పోయారు. మాంత్రికుణ్ణి తొందర పెడుతూ, మరింత దగ్గరగా చూడు, ఇంకా దగ్గరగా చూడు అంటూ కంగారు పెట్టసాగారు. చూస్తూనే ఉన్నాను, కానీ మరేదీ కనిపించడం లేదు. ఒక్క నిమిషం, అదిగో అక్కడేదో కనిపిస్తున్నది. అది ఒక పెద్ద డేగ. అది ఆ ప్రదేశంలోనే ప్రదక్షిణ చేస్తున్నది. అక్కడ ఎవరో ముసుగు వేసుకుని కాపలా కాస్తున్నట్లుగా కనిపిస్తుంది అన్నాడు మాంత్రికుడు. ఏమిటి డేగా, గరుడుడా అంటూ ఆశ్చర్యపోయారు తండ్రి కొడుకులు. మిగిలిన కథ తరువాయి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.